హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. అక్టోబర్ నుంచి ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సి మరియు ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ 1లకి కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి. అండ్ దట్టు మీకు దసరా ఉంది కాబట్టి దసరా స్పెషల్ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి. చూసారా, కొత్త బ్యాచెస్ అండ్ ఆఫర్స్, ఒక డెడ్లీ కాంబినేషన్. ఇది మీకు ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండిట్లో అందిస్తున్నాము. ఫీ వివరాలు మీకు ఇక్కడ రాస్తాను చూడండి. అన్ని కోర్సులు కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. ఇక్కడ మీకు నెంబర్ కూడా క్లియర్గా ఇచ్చాను. ఆఫ్లైన్ వచ్చేసరికి మనకి యూపీఎస్సికి 60,000 రూపీస్ ఫీజు. ఆఫ్లైన్ మనకి హైదరాబాద్ మరియు విశాఖపట్నం రెండు చోట్ల ఉంది. విశాఖపట్నం మరియు హైదరాబాద్ రెండు చోట్ల ఉంది. వైజాగ్ వచ్చేసరికి వీ హ్యావ్ బోత్ ఈవినింగ్ బ్యాచ్ యాజ్ వెల్ యాజ్ మార్నింగ్ బ్యాచ్. హైదరాబాద్లో మార్నింగ్ బ్యాచ్ మాత్రమే ఉంటుందన్నమాట. అండ్ ఆన్లైన్కి వచ్చేసరికి ద సేమ్ యూపీఎస్సికి 50,000 రూపీస్ ఫీజు. ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ అనేది ఫ్రీగా వస్తుంది. ఆఫ్లైన్ ఎవరైతే జాయిన్ అవుతారో దే గెట్ ఆన్లైన్ ఫర్ ఫ్రీ. అలాగే ఏపీపీఎస్సి గ్రూప్ 1 తీసుకుంటే ఆఫ్లైన్లో కేవలం 40,000 రూపీస్కే మనం లాంచ్ చేస్తున్నాం. ఆన్లైన్లో అయితే ఇంకో 5,000 తగ్గి కేవలం 35,000 రూపీస్కే వస్తుంది. ఈవెన్ తెలంగాణ గ్రూప్ 1 అప్కమింగ్ నోటిఫికేషన్, ఇప్పుడు ఆల్రెడీ అయిపోయిన నోటిఫికేషన్ టైం తక్కువ ఉంది. సో నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ 1 year తర్వాత వచ్చేదానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతాము. లాంగ్ టర్మ్ మీరు ఎలాగూ లైఫ్ టైం వ్యాలిటీ ఇస్తున్నారు కదా అని అనుకునే వాళ్ళ కోసం ఈ టీఎస్పీఎస్సి గ్రూప్ 1 కోర్సు, ఇది కూడా మీకు 40,000 రూపీస్ అండ్ 35,000 రూపీస్ ఫీజు అందిస్తున్నాము. ఇది కూడా మీకు విఎస్కేపీ మరియు హైదరాబాద్ రెండు చోట్ల అందిస్తున్నాం. హైదరాబాద్లో ఓన్లీ మార్నింగ్ బ్యాచ్ ఉంది. వైజాగ్లో ఈవినింగ్ యాజ్ వెల్ యాజ్ మార్నింగ్ బ్యాచెస్ అనేవి రన్ అవుతున్నాయి. సో మంచి ఆపర్చునిటీ. ఈవెన్ తెలంగాణ గ్రూప్ 1, ఏపీపీఎస్సి గ్రూప్ 1 తీసుకున్న వాళ్ళకి కూడా ఆఫ్లైన్ తీసుకుంటే ఆన్లైన్ అనేది ఫ్రీగా వస్తుంది. కాంటాక్ట్ చేయండి ఈ నెంబర్కి, డీటెయిల్స్ కనుక్కోండి. ఫర్దర్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి అండ్ దెన్ కామెంట్. సో ఇవాళ ఎడిటోరియల్ నోయింగ్ ద కిల్లర్ అనే పేరుతో వచ్చింది. సో ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీ కిందకి వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇక్కడ ఈ ఆర్టికల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే నోయింగ్ ద కిల్లర్. అంటే ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే హత్య చేశారో వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఉరిశిక్ష విధించడం అనే ఆస్పెక్ట్ గురించి వచ్చింది. ఉరిశిక్ష విధించే ముందు ఎటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి? మనం తప్పు చేశారు కదా అని చెప్పి వెంటనే ఉరి వేసేయాలా, ఆర్ ఆ కిల్లర్ గురించి ఏమైనా తెలుసుకోవాలా అనే ఆస్పెక్ట్లో ఈ ఆర్టికల్ సాగుతుంది. వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అమ్మ, చాలా బాగుంది. సుప్రీం కోర్ట్ హ్యాస్ డన్ వెల్ టు సీక్ నార్మ్స్ టు ప్రెజెంట్ మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ డెత్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది, అందరూ కూడా చక్కగా వినండి. ఇక్కడ ఒక 2 పాయింట్స్ వస్తాయి మీకు. ఇక్కడ ఏం అడుగుతున్నారంటే మిటిగేటింగ్ ఫ్యాక్టర్ అనే పదాన్ని వాడారు. అసలు మిటిగేటింగ్ ఫ్యాక్టర్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, 2 పేర్లు, అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్, మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్. అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్, మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్. అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు హీ హెస్ కమిటెడ్ ఎ క్రైమ్. సో క్రైమ్ కమిట్ చేసిన తర్వాత అతనికి శిక్ష వేయాలి, విచ్ మీన్స్ సెంటెన్సింగ్ అంటాం. సెంటెన్స్ అంటే శిక్ష. ఈ శిక్ష వేసేటప్పుడు జనరల్గా మీకు 2 వెర్షన్స్ వస్తాయి. ప్రాసిక్యూటర్ ఒకవైపు ఉంటారు, డిఫెన్స్ లాయర్ ఇంకోవైపు ఉంటారు. మీ అందరికీ తెలిసిందే. ప్రాసిక్యూటర్ ఏం చేస్తారంటే హీ గివ్స్ అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్, అంటే ఇతనికి నార్మల్గా వేసే శిక్ష కంటే ఎక్కువ వేయండి, ఎందుకంటే ఇతను రిపీట్ అఫెండర్, ఇదేదో మొదటిసారి ఇతను చేసిన తప్పు కాదు, ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలను బలిగొన్నాడు, వీడు నటోరియస్ పర్సన్, రిపీట్ అఫెండరు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళని కూడా చూడ్డు అని చెప్పి ఇంకా 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 ఇతనికి చాలా పెద్ద శిక్ష వేయండి అని చెప్పి ప్రాసిక్యూటర్ చాలా ఫ్యాక్టర్స్ ప్రజెంట్ చేస్తారు. అగ్రవేటింగ్ అంటే ఇంకా ఫర్దర్ డ్యామేజింగ్ అనమాట. అంటే ఇంకా పెద్ద చేసేలాగా, ఒక ప్రాబ్లం ఇంకా పెద్ద చేసేలాగా, ఒక తప్పు ఇంకా పెద్దదయ్యేలాగా, ఆ తప్పుని ఇంకా పెద్ద తప్పులాగా చూపించే ప్రయత్నం, చూపించడానికి సరిపడా కారణాలన్నీ కూడా అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే ఒకడు మర్డర్ చేశాడమ్మా, వాడు తెలియక తప్పు చేశాడు, పొరపాటున చేశాడు అనేది ఒక ఫ్యాక్టర్. అలా కాకుండా వాడు ఎప్పుడూ ఇదే పని, ఇప్పటికే ఎంతోమందిని చంపాడు అనేది అగ్రవేటింగ్ ఫ్యాక్టర్ అనమాట. దాన్ని మనం అగ్రవేటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పి అంటాం. ప్లస్ ఆ క్రైమ్ వల్ల విక్టిమ్ ఎంత సఫర్ అయ్యారు,
అర్థమవుతుందా? విక్టిమ్ని ఎంత నష్టపోయేలా అయింది, ఎంత ఇంపాక్ట్ అయింది, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. సిమిలర్గా డిఫెన్స్ లాయర్ ఏం చేస్తారంటే, సరే మీరు ఎలాగో శిక్ష వేయాలని డిసైడ్ అయిపోయారు, కాకపోతే కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకోండి. వీడికి మెంటల్ స్టెబిలిటీ లేదు, లేకపోతే చిన్నోడు, వీడికి ఫస్ట్ టైం అఫెన్స్, పెద్దగా అవగాహన లేదు, ఇమ్మెచ్యూరిటీ వల్ల జరిగింది, ఇలాంటివి చెప్పినప్పుడు ఏమవుతుందంటే శిక్ష మోతాదు తగ్గే అవకాశం ఉంటుంది. వాటిని మనం మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. అర్థమైందా? మిటిగేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఒక సెంటెన్స్ యొక్క మోతాదుని, తీవ్రతని, ఇంటెన్సిటీని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అగ్రవేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఒక శిక్ష యొక్క మోతాదు లేదా ఇంటెన్సిటీని పెంచే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇంకా పెద్ద శిక్ష వేయండి అంటే తప్పు యొక్క తీవ్రతను పెంచేది అగ్రివేటింగ్ ఫ్యాక్టర్, తప్పు యొక్క తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేసేది మిటిగేటింగ్ ఫ్యాక్టర్. మర్డరే, కానీ ఇది తెలియక పెద్ద అవగాహన లేక చేస్తే అరే రీజనబుల్, కొంచెం కన్సిడర్ చేద్దాము, పెద్ద శిక్ష వేయొద్దులే అని ఆలోచిస్తాం. లేదు వీడికి ఇది అలవాటు, అన్నీ కాన్షియస్గా ఉండి కావాలనే చేశాడు, వీడు నోటోరియస్ క్యాండిడేట్ అన్నప్పుడు వీడికి ఖచ్చితంగా ఉరి శిక్ష వేయాల్సిందే అనే ఆలోచన వస్తుంది. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అగ్రివేటింగ్ ఫ్యాక్టర్ అండ్ మిటిగేటింగ్ ఫ్యాక్టర్. ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్ దిస్. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, డెత్ పెనాల్టీ వెయ్యాలి అనుకునేటప్పుడు మనం వేసే ముందు మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్ ప్రజెంట్ చేసే అవకాశాన్ని కల్పించాలి. టు ప్రెజెంట్ అంటే డిఫెన్స్ లాయర్ వారికి మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్, సరే మీకు వీడికి డెత్ పెనాల్టీ, ఓవరాల్గా ఏమైందంటే కేసు పూర్వాపరాలు రెండు వైపులా వాదనలు వినేసిన తర్వాత అతను నేరస్తుడే అని చెప్పి తేల్చేసింది కోర్టు. అంటే హీజ్ ఎ కన్విక్ట్ అని కోర్టు తేల్చేసింది. తర్వాత కన్విక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? సెంటెన్స్, అంటే ఏం వెయ్యాలి, శిక్ష ఏం విధించాలని నెక్స్ట్ స్టెప్. కన్విక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ శిక్ష ఏం విధించాలి. సో ఈ శిక్ష విధించే ముందు ఈ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు అంటోంది. అర్థమవుతుంది? ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రిఫర్ చేసింది, మీరు గైడ్ లైన్స్ ఇవ్వండి, ఏ అంశాలని పరిగణలోకి తీసుకొని ఉరిశిక్ష వెయ్యాలా లేదా డిసైడ్ చేయడానికి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రిఫర్ చేసింది. చూడండి ఒకసారి మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. సెంటెన్సింగ్ ఆఫ్టర్ కన్విక్షన్ ఈజ్ ఎ నాటీ ప్రాబ్లం ఇన్ కేసెస్ రిలేటింగ్ టు క్యాపిటల్ అఫెన్సెస్. క్యాపిటల్ అఫెన్స్ అంటే అర్థం ఏంటి? అన్ అఫెన్స్ ఫర్ విచ్ డెత్ సెంటెన్స్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్. అంటే ఏ అఫెన్స్, ఏ నేరంకి అయితే డెత్ సెంటెన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారో దాన్ని క్యాపిటల్ అఫెన్స్ అంటారు. ఈ క్యాపిటల్ అనే పదం చాలా ఇంట్రెస్టింగ్. మనం చూడండి, క్యాపిటల్ లెటర్ అంటాము, అలాగే రాజధాని, ఇండియా యొక్క క్యాపిటల్ న్యూఢిల్లీ, అక్కడ క్యాపిటల్ వస్తుంది. ఇట్స్ ఎ క్యాపిటల్ ఇష్యూ, అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. క్యాపిటల్ అఫెన్స్ అంటే అతిపెద్ద అఫెన్స్ ఏంటి అంటే అతిపెద్ద అఫెన్స్, దానికి క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ప్రిస్క్రైబ్. క్యాపిటల్ పనిష్మెంట్ ఏంటి? అన్నిటికంటే పెద్ద పనిష్మెంట్ డెత్. అంటే ఏ అఫెన్స్కి అయితే క్యాపిటల్ పనిష్మెంట్ ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ అఫెన్స్ క్యాపిటల్ అఫెన్స్. సో క్యాపిటల్ అఫెన్సెస్కి సంబంధించిన అంశాల్లో కన్విక్షన్ తర్వాత, కన్విక్షన్ అంటే అర్థం ఏంటి? డిక్లేరింగ్ దట్ ఎ పర్సన్ ఈజ్ గిల్టీ ఆఫ్ ఎ క్రైమ్. చూడండి, ఎప్పుడైనా సరే ఇది గమనించండి, ఇది పోలీస్ ఆఫీసర్ అమ్మా. పోలీస్ ఆఫీసరు ఒక వ్యక్తిని పట్టుకుని ఇతని వైపు ఛార్జెస్ అంటాం, అంటే ఆరోపణలు, నేరారోపణలు మోపారు. ఇతను మర్డర్ చేశాడనో, రేప్ చేశాడనో. సో ఛార్జెస్ మోపగానే అతను నేరస్తుడు అయిపోడు. అతను ఏమవుతాడు? ఎక్యూజ్డ్ అవుతాడు. ఫస్ట్ పోలీసులు ఆరోపణలు మోపినప్పుడు ఏమవుతాడు? హీ బికమ్స్ అన్ ఎక్యూజ్డ్. సో ఎక్యూజ్డ్ విల్ బి ప్రెజెంటెడ్ టు కోర్టులో ప్రజెంట్ చేస్తారు. సో కోర్టులో ప్రజెంట్ చేసిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒకవైపు, డిఫెన్స్ లాయర్ ఒకవైపు ఇతను గిల్టీ కాదు, మంచోడే అని చెప్పడానికి ఇతను ప్రయత్నం చేస్తాడు. ఎక్యూజ్డ్ గిల్టీ కాదు, ఇన్నోసెంట్ అని చెప్పడానికి. ఇతను వచ్చేసి లేదు వీడి నేరస్తుడే అని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ట్రై చేస్తారు. ప్రాసిక్యూటరు, డిఫెన్స్ లాయరు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. అయితే జడ్జి గారు ఇక్కడ ఉంటారు. జడ్జి గారు విల్ ఫైనలీ డిసైడ్ ఎవరి వెర్షన్ కరెక్ట్ అనేది ఫైనల్గా జడ్జి గారు డిసైడ్ చేస్తారు. జడ్జి గారికి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఇతను నేరస్తుడే అని జడ్జి గారు ఫీల్ అయ్యారనుకోండి, అప్పుడు కన్విక్షన్ వస్తుంది. కన్విక్షన్ అంటే నేరస్తుడు అని చెప్పడం, దట్ మీన్స్ హీఈస్ గిల్టీ ఆఫ్ క్రైమ్ అని అర్థం. లేదు అంటే హీఈస్ ఇన్నోసెంట్, ఇతను అమాయకుడు, ఇతనికి తప్పు చేయలేదు అని చెప్పి చెప్పడం. ఓకేనా? సో కన్విక్షన్ అంటే అర్థం ఏంటి? ఇతను నేరం చేశాడు అని జడ్జి గారు చెప్పడానికి కన్విక్షన్ అంటాం. అయితే చూడండి, కన్విక్షన్ నేరం చేశాడని చెప్పగానే స్టోరీ అయిపోదు, తర్వాత శిక్ష వెయ్యాలి. ఏ శిక్ష వెయ్యాలి అనేది ఒక నాటీ ఇష్యూ, అంటే చిక్కుముడులతో కూడుకున్న విషయం. నాటీ అంటే NAUGHTY కాదు, చిలిపి అది కాదు, KNOTTY. నాట్ అంటాం కదా, ముడి. నాటీ అంటే చిక్కుముడులతో కూడిన వ్యవహారం, అదంత ఈజీ కాదు అని అర్థం అనమాట. ఎస్పెషల్లీ క్యాపిటల్ అఫెన్సెస్లో డెత్ పెనాల్టీ ఊరికే వేసేయొచ్చా లేదా 100 సార్లు ఆలోచించాలి.
Trial judges are called upon to make a decision on whether only a death sentence will meet the ends of justice or a life term will be enough. ట్రయల్ జడ్జి అంటే అర్థం ఏంటి? ట్రయల్ అంటే అర్థం ఏంటి? విచారణ. అంటే ఏ కోర్టులో అయితే విచారణ జరుగుతుందో ఆ విచారణ జరిపిన జడ్జిని ట్రయల్ జడ్జి అంటారు. ట్రయల్ అంటే విచారణ అని అర్థం అనమాట. ఈ ట్రయల్ జడ్జెస్ని మీరు డెసిషన్ తీసుకోండి అని చెప్పి పిలుస్తారు. ఎందుకంటే మొత్తం అంతా అయిపోయిందిగా, వాళ్ళే మొత్తం విన్నారు. ఫైనల్లీ దే విల్ బి ఆస్క్ టు గివ్ ఎ డెసిషన్. డెత్ సెంటెన్సే ఇవ్వాలా లేకపోతే లైఫ్ టర్మ్ సరిపోతుందా? ఇక్కడ చూడండి, టు మీట్ ద ఎండ్స్ ఆఫ్ జస్టిస్. మీట్ ద ఎండ్స్ ఆఫ్ జస్టిస్ అంటే పూర్తి స్థాయిలో న్యాయం ఇవ్వడానికి, ఓకే, పూర్తి స్థాయిలో న్యాయం జరగడానికి డెత్ సెంటెన్స్ అనేది మస్టా లేకపోతే లైఫ్ టర్మ్ సరిపోతుందా అనే డెసిషన్ వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. యాజ్ ఎ సాల్యూటరీ నామ్. సాల్యూటరీ అంటే సంథింగ్ దట్ మేక్స్ ఇట్ హెల్దీ. సాల్యూటరీ అంటే హెల్దీ అని అర్థం అనమాట. మీకు సింపుల్గా చెప్పాలంటే ప్రొడ్యూసింగ్ గుడ్ ఎఫెక్ట్ లేదా బెనిఫిషియల్ అని అర్థం. సుప్రీంకోర్టు ఒక నామ్ చెప్పింది, ఏమని? దట్ Supreme Court has laid down that death penalty can be imposed only in the rarest of rare cases. రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లో మాత్రమే డెత్ పెనాల్టీ విధించాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక నామ్ ఇచ్చింది. నామ్ అంటే రూల్ అన్నమాట. అర్థమైందా? ఊరికే డెత్ పెనాల్టీ విధించకూడదు. ఎంతో క్లిష్టమైన, ఎంతో అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇది ఇవ్వాలి అన్నారు. ఇది సాల్యూటరీ అనే పదాన్ని ఎందుకు వాడారు అంటే ఇది బెనిఫిషియల్. అంటే డెత్ పెనాల్టీ ఊరికి ఇవ్వకూడదు. దట్టు మనం ఉన్నదేంటి? డెమోక్రసీ. డెమోక్రసీలో పీపుల్ హ్యావ్ రైట్స్. అంటే ప్రతి మనిషికి కూడా శిక్ష అనేది ఆబ్జెక్టివ్ ఏంటి? ఆబ్జెక్టివ్ ఆఫ్ సెంటెన్సింగ్ లేదా శిక్ష అనేది అంటే రిఫార్మ్, అతనిలో మార్పు తీసుకురావడం అనేది దాని యొక్క ప్రైమ్ ఆబ్జెక్ట్. ఊరికే డెత్ పెనాల్టీ వేయడం అనేది మంచి పద్ధతి కాదనేది ఒక వెర్షన్ ఉంటుంది. ఓకే, ఒక యాంగిల్. ఇంకో యాంగిల్ వచ్చేసరికి డెత్ పెనాల్టీ వేస్తేనే జనాలు భయపడతారు అనే ఆస్పెక్ట్ ఇంకో వైపు వస్తుంది. సో రెండింటి మధ్యలో ఇది ఎప్పుడు కూడా ఒక టగ్ ఆఫ్ వార్ ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. ఇంకా మనకి మొనార్కీస్, సౌదీ అరేబియా లాంటి మొనార్కియల్ కంట్రీస్లో ఇప్పటికీ డెత్ పెనాల్టీస్ ఉన్నాయి, కానీ డెమోక్రసీస్లో, చాలా డెమోక్రసీస్లో డెత్ పెనాల్టీని రద్దు చేసేసారనమాట. మనకి తెలుగులో సినిమా కూడా వచ్చింది, గుర్తుందా? సినిమా పేరు చెప్పండి. అభిలాష. చిరంజీవి ఉరి శిక్షని రద్దు చేయాలి అని చెప్పి పాపం పోరాటం చేస్తూ ఉంటాడు సినిమా అంతా కూడా. సో ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న స్టోరీ ఇది. అందుకని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లోనే డెత్ పెనాల్టీ వేయాలి అని చెప్పింది. సబ్సీక్వెంట్ జడ్జ్మెంట్స్ హ్యావ్ సాట్ టు బట్రస్ దిస్ ప్రిన్సిపల్ బై హోల్డింగ్ దట్ ద గ్రూసమ్ నేచర్ ఆఫ్ ది అఫెన్స్ మే నాట్ బి ది సోల్ క్రైటీరియా టు డిసైడ్ వాట్ బ్రింగ్స్ ఇట్ అండర్ ది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేటగిరీ. అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేటగిరీ కింద ఎలా డిసైడ్ చేస్తామంటే, గ్రూసమ్ అంటే అఫెన్స్ అనేది ఎంత వైలెంట్గా ఉంది అనే ఆస్పెక్ట్ ఒకటే కాదు, అంటే ఎంత వైలెంట్గా, ఎంత దారుణంగా వాడు తప్పు చేశాడు అనే ఆస్పెక్ట్ని బేస్ చేసుకొని మనం డిసైడ్ చెయ్యకూడదు అంటున్నారు. అది కూడా ఫ్యాక్టర్ అవ్వచ్చు, కానీ ఆ ఒక్క ఫ్యాక్టరే కాదు, దాన్ని బట్టి అది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ అని మీరు చెప్పకూడదు అని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. బట్రస్ అంటే సపోర్ట్ అని అర్థం. ఫర్దర్ సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళింది, ఎడిషనల్ ప్యాడింగ్ ఇవ్వడం అనే మీనింగ్ వస్తుందన్నమాట. ఓకే, ది అఫెండర్ అంటే తప్పు చేసినవాడు, అఫెన్స్ చేసినవాడు, హిస్ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, అతను ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, హిస్ స్టేట్ ఆఫ్ మైండ్, హత్య చేసినప్పుడు లేదా తప్పు చేసినప్పుడు అతని మానసిక స్థితి ఏంటి, ఆర్ ఆల్సో కీ ఫ్యాక్టర్స్ ఇన్ దిస్ రిగార్డ్. సో వీటిని కూడా మనం ఈ విషయంలో ఫ్యాక్టర్స్ కింద కన్సిడర్ చేయాలి. ఇన్ ప్రాక్టీస్ ద సెంటెన్సింగ్ పార్ట్ ఆఫ్ ద ట్రయల్ టేక్స్ ప్లేస్ ఆఫ్టర్ ద కోర్ట్ రికార్డ్స్ ఏ కన్విక్షన్. మనకి సెంటెన్సింగ్ అంటే శిక్ష విధించడం. శిక్ష విధించడం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఫస్ట్ కన్విక్షన్ రికార్డ్ చేసిన తర్వాత, ఎస్ ఇతను నేరం చేశాడు అని జడ్జి గారు తేల్చేసిన తరువాత మనకి సెంటెన్సింగ్ అంటే అర్థమైందా? శిక్ష విధించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఆఫెన్ డన్ ఆన్ ద సేమ్ డే. కొన్నిసార్లు ఏ రోజైతే తీర్పిస్తారో అదే రోజు సెంటెన్సింగ్ కూడా జరిగిపోతుంది. చూడండి ఇక్కడ సెంటెన్సింగ్ అండ్ వర్డిక్ట్ డిఫరెన్స్ చూడండి. వర్డిక్ట్ అంటే తీర్పు, అంటే కన్విక్టా కాదా అని చెప్పడం. సెంటెన్సింగ్ అంటే శిక్ష వేయడం, పలానా శిక్ష వేయడాన్ని సెంటెన్సింగ్ అంటాం. సో వర్డిక్ట్ ఏ రోజు అయితే వస్తుందో అదే రోజు కొన్నిసార్లు సెంటెన్సింగ్ కూడా జరిగిపోతుంది. విత్ ఓన్లీ లిమిటెడ్ ఆర్గ్యుమెంట్స్ బీయింగ్ హర్డ్ ఆన్ మిటిగేటింగ్ సర్కమ్స్టాన్సెస్ ఫ్రమ్ ది కన్విక్ట్ సైడ్. కన్విక్ట్ అంటే ఎవరు? నేరస్తుడు. నేరస్తుడి వైపు నుంచి మిటిగేటింగ్ సర్కమ్స్టాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని వినడానికి,
కొంచెం లిమిటెడ్ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే టైం, ఎందుకంటే సేమ్ డే మనకి శిక్ష విధిస్తారు అనుకోండి, ఎప్పుడు టైం దొరుకుతుంది డిఫెన్స్ లాయర్కి చెప్పడానికి, అయ్యో పెద్ద శిక్ష వేసేయకండి, మనోడు స్టేట్ ఆఫ్ మైండ్ బాగాలేదు, లేదా వీడి వయసు తక్కువ, వీడి బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇవన్నీ మిటిగేటింగ్ సర్కమ్స్టాన్సెస్, ఇవన్నీ చెప్పడానికి ఎక్కువ స్కోప్ దొరకదు సేమ్ డే తీర్పు విధించేస్తే, శిక్ష వేసేస్తే. అండ్ ఆన్ ది అగ్రవేటింగ్ సర్కమ్స్టాన్సెస్ ఫ్రమ్ ది ప్రాసిక్యూషన్, వాళ్ళ వైపు నుంచి వీళ్ళ వైపు నుంచి తక్కువ టైం దొరుకుతుంది, లిమిటెడ్ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే వినే అవకాశం అనేది దొరుకుతుంది, లిమిటెడ్ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే వినే అవకాశం దొరుకుతుంది సేమ్ డే శిక్ష విధిస్తే. ఇందాక చెప్పాను స్టార్టింగ్లో అగ్రవేటింగ్ మిటిగేటింగ్ అని. ద లేటెస్ట్ ఆర్డర్ ఆఫ్ ఎ 3 జడ్జ్ బెంచ్, ఇది మీరు గమనించాలి ఎందుకు ఇది న్యూస్లోకి వచ్చిందంటే, 3 జడ్జిల ధర్మాసనం అనేది రీసెంట్గా ఏం చేసింది, రిఫర్డ్ టు ఏ కాన్స్టిట్యూషన్ బెంచ్కి రిఫర్డ్ చేసింది. కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటే మీరు కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రావిజన్స్ అన్ని చూసి మీరు ఏం చేయాలి, ఆన్ ది ఇష్యూ ఆఫ్ గ్రాంటింగ్ ఏ మీనింగ్ఫుల్ ఆపర్చునిటీ టు కన్విక్ట్స్కి మీనింగ్ఫుల్ ఆపర్చునిటీ ఇవ్వాలా వద్దా, ఆన్ ది క్వశ్చన్ ఆఫ్ సెంటెన్స్, అంటే ఈ తీర్పు అర్థమైంది మీకు, ఉరిశిక్ష విధించాలా లేదా అనే నిర్ణయం తీసుకునే ముందు కన్విక్ట్కి ఒక మీనింగ్ఫుల్ ఆపర్చునిటీ ఇవ్వడం విషయంలో కాన్స్టిట్యూషన్ బెంచ్కి రిఫర్ చేసింది. సో మీరు గైడ్ లైన్స్ ఇవ్వండి, కన్విక్షన్ అయిన తర్వాత సెంటెన్సింగ్ తీర్పు శిక్ష విధించడానికి ముందు కన్విక్ట్కి ఒక అవకాశం అనేది కల్పించాలి, మిటిగేటింగ్ సర్కమ్స్టాన్సెస్ ఏమైనా ఉంటే చెప్పే అవకాశాన్ని ఇవ్వాలి అనే విషయంలో ప్రజెంట్ నార్మ్స్ ఏమీ లేవు. ఒక్కటేంటంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో మాత్రమే ఉరిశిక్ష విధించాలన్న ఒకే ఒక్క నామ్ ఉంది, అంతకంటే ఇంకేమీ లేదు. సో కాబట్టి ఇంక తర్వాత జడ్జ్మెంట్స్ ఏం చెప్పాయి, ఓన్లీ గ్రూసమ్ నేచర్ అంటే క్రూయల్ నేచర్ ఆఫ్ క్రైమ్ ఒక్కటే ఫ్యాక్టర్ కాదు, వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయని సబ్సిక్వెంట్ జడ్జ్మెంట్స్ చెప్పాయి. ఈ 2-3 ఫ్యాక్టర్స్ చెప్తే మనకి సాలిడ్ గైడ్ లైన్స్ లేవు. సో గైడ్ లైన్స్ ఇష్యూ చేయడానికి మీరు ఇష్యూ చేయమని చెప్పి కాన్స్టిట్యూషన్ బెంచ్కి దీన్ని రిఫర్ చేసిందనమాట. ఈ రిఫర్ చేయడం ఏదైతే ఉందో ఈజ్ ఎ బిగ్ స్ట్రైడ్, అంటే ఒక మంచి ముందడుగు ఇన్ హ్యూమనైజింగ్ ద సెంటెన్సింగ్ ప్రాసెస్. సెంటెన్సింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, శిక్ష వేసే ప్రాసెస్ని హ్యూమనైజ్ చేయడం, అంటే దీన్ని మానవతా దృక్పథంతో చూడడం. అంటే జనరల్గా ఎప్పుడైనా కోర్టులో ప్రొసీడింగ్స్ జరిగితే శిక్ష పడిపోవాలి, పెద్ద శిక్ష పడిపోవాలి, ఎంత పెద్ద నేరం చేసాడు, ఎమోషన్స్ అనేవి ఫ్లేర్ అవుతూ ఉంటాయి. సో ఆ ఎమోషన్స్ ఫ్లేర్ అయ్యి ఆ ఊపులో మనం పెద్ద పెద్ద శిక్షలు వేసేయకూడదు. సో ప్రతి వాడి యొక్క ఫ్యాక్టర్స్ కూడా గమనించాలి, వాడు ఎందుకు ఏ స్థితిలో చేయాల్సి వచ్చిందనేది కూడా చూడాలి, అవకాశం ఉంటే శిక్ష యొక్క తీవ్రతను తగ్గించాలి అనేది ఇక్కడ ఆబ్జెక్టివ్ అనమాట. అందుకే హ్యూమనైజింగ్ అనే పదాన్ని వాడారు. సేమ్ డే సెంటెన్సింగ్ హ్యాస్ బీన్ అప్హెల్డ్ బై సెవరల్ జడ్జ్మెంట్. సేమ్ డే సెంటెన్సింగ్ తప్పు అనేం అనలేదు, సెవరల్ జడ్జ్మెంట్స్లో దాన్ని సపోర్ట్ చేశారు. విత్ సుప్రీం కోర్ట్ ఆఫెన్ సేయింగ్ వేర్ ఎ మీనింగ్ఫుల్ ఆపర్చునిటీ హ్యాస్ బీన్ గివింగ్ టు ద కన్విక్ట్ టు ప్రెజెంట్ మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్. The mere fact that death was awarded on the same day wouldn't vitiate the sentence. చూడండి, అంటే కన్విక్ట్కి మీనింగ్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చి ఉంటే, అంటే మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్ని ప్రజెంట్ చేయడానికి కన్విక్ట్కి మీనింగ్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చి ఉంటే సేమ్ డే తీర్పిచ్చేశారు, సేమ్ డే శిక్ష విధించేశారు అనేది పెద్ద పారామీటర్ కాదు. అర్థమైందా? డెత్ వాజ్ అవార్డెడ్ ఆన్ ద సేమ్ డే అనేది సెంటెన్స్ని వీషియేట్ చేయదు. వీషియేట్ అంటే డ్యామేజ్, అంటే ఆ తీర్పుని ఆ శిక్షని చెడగొట్టదు, అంటే ఆ శిక్ష ఏమీ తప్పు కాదు. సేమ్ డే ఎలా ఇచ్చేస్తారు అని అనడానికి లేదు. ఎప్పుడు కన్విక్ట్కి తన వెర్షన్ వినిపించడానికి, తన వైపు నుంచి మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్ వినిపించడానికి అవకాశాన్ని కల్పించినట్లయితే, తన వెర్షనే వినిపించే అవకాశం కల్పించలేదు అనుకోండి, అప్పుడు తప్పు అంటుంది సుప్రీంకోర్టు. Some high courts have given a chance to convicts to present mitigating factors so that the inadequacy of the sentencing process in the trial court does not matter. కొన్నిసార్లు ఏమవుతుందంటే కింది కోర్ట్స్లో పూర్తిగా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉరిశిక్ష వేసేస్తారు, తర్వాత హైకోర్ట్స్కి వెళ్తారు. హైకోర్టుకి అప్పీల్ అనమాట. హైకోర్టు ఏమవుతుంది, అప్పీలేట్ కోర్టు అవుతుంది. అంటే ఒరిజినల్గా ఎక్కడైతే విచారణ జరిగిందో ట్రయల్ కోర్టు, అక్కడ నుంచి అప్పీల్కి వెళ్ళేటప్పుడు అది అప్పీలేట్ కోర్టు. అప్పీలేట్ కోర్టులో హైకోర్టులో అవకాశాన్ని ఇస్తాయి మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటే మీరు ప్రజెంట్ చేయండి అని. సో అక్కడ మీకు మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్ ప్రజెంట్ చేయలేదనే విషయాన్ని పక్కన పెట్టండి, ఇప్పుడు నేను ఇస్తున్నాను చెప్పండి అని చెప్పి హైకోర్టు అంటుంది, ఛాన్స్ అనేది ఇస్తుంది. సో ప్రస్తుతం థింకింగ్ ఎలా ఉంది అంటే, హౌఎవర్ ఈజ్ వీరింగ్ టువర్డ్స్ ద వ్యూ దట్ కోర్ట్స్ మస్ట్ ఎలిసిట్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద జైల్ అథారిటీస్, ప్రొబేషన్ ఆఫీసర్స్ అండ్ ఈవెన్ ట్రైన్డ్ సైకాలజిస్ట్స్ to assess the mitigating factors in favor of not imposing the death penalty. డెత్ పెనాల్టీ
విధించకుండా ఉండడానికి జైలు అథారిటీస్ నుంచి, సైకాలజిస్టుల నుంచి, ప్రొబేషన్ ఆఫీసర్స్ నుంచి కోర్టులు రిపోర్ట్స్ అడిగి తెప్పించుకోవడం మంచిది అనేది ప్రజెంట్ ఉన్న వ్యూ. అర్థమవుతుందా? ప్రజెంట్ ఓవరాల్గా క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉన్న వ్యూ ఏంటి? ఈ కోర్ట్స్ అనేవి వీళ్ళందరి దగ్గర నుంచి ఈ డేటాని తెప్పించుకోవాలి. ఎక్కడి నుంచి? తను ఎక్కడైతే జైల్లో ఉన్నాడో ఆ జైలు అథారిటీస్ నుంచి, సైకాలజిస్ట్ నుంచి. ఓకేనా? సో ఈ డైరెక్షన్లో ప్రజెంట్ ఇప్పుడు నడుస్తుంది. వియర్ అంటే టు మూవ్ ఇన్ దట్ డైరెక్షన్, చేంజ్ ఆఫ్ డైరెక్షన్ అనమాట. ప్రజెంట్ ఈ డైరెక్షన్లోకి వెళ్తోంది అని అర్థం. ఇన్ ఇట్స్ రిఫరల్ ఆర్డర్ ద బెంచ్ హ్యాస్ ఆల్సో రైజ్ ద క్వశ్చన్. ఈ రిఫరల్ ఆర్డర్లో అంటే కాన్స్టిట్యూషన్ బెంచ్కి రిఫర్ చేసే ఆర్డర్లో బెంచ్ కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేసింది. ఏమని? యాజ్ టు ద స్టేజ్ అట్ విచ్ మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ టు బి ప్రజెంటెడ్. ఏ స్టేజ్లో మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్ ప్రజెంట్ చేయాలి అనే విషయంలో కూడా బెంచ్ అనేది ఒక ప్రశ్నని లేవనెత్తింది. ఇట్ ఈస్ నోటెడ్ దట్ ద స్కేల్స్ ఆర్ టిల్టెడ్ అగెన్స్ట్ ది కన్విక్ట్స్ నౌ. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే, సో ఎట్ ప్రజెంట్ ఎలా ఉంది? కన్విక్ట్స్కి వ్యతిరేకంగా స్కేల్స్ టిల్ట్ అయ్యి అంటే వంగి ఉండడం. ఇప్పుడు చూడండి, స్కేల్ అంటే తెలుసు కదా మనకి, ఈ త్రాసు అంటాం కదా, దీన్ని త్రాసు అంటాం కదా, ఈ త్రాసు. సో ఇటువైపు కన్విక్ట్ ఉన్నాడు, ఇటువైపు వాళ్ళకి పనిష్ చేయాలనుకున్న వాళ్ళు ఇటువైపు ఉన్నారు అనుకోండి, ప్రాసిక్యూటర్ ఇటువైపు ఉన్నాడు అనుకోండి. ప్రజెంట్ ఎలా ఉందంటే వీళ్ళకు అనుకూలంగానే రూల్స్ ఉన్నాయి, కన్విక్ట్కి వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్తున్నారు. స్కేల్స్ ఆర్ టిల్టెడ్ అగెన్స్ట్ ది కన్విక్ట్స్. ఎందుకని? యాజ్ ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ ది కన్విక్షన్ దట్ దే ఆర్ ఏబుల్ టు స్పీక్ అబౌట్ మిటిగేటింగ్ సర్కమ్స్టాన్సెస్. చూసారా? కన్విక్షన్ తర్వాతే మిటిగేటింగ్ సర్కమ్స్టాన్సెస్ గురించి మాట్లాడే అవకాశం ఉంది. అంటే వాళ్ళు నేరం చేశారు అని చెప్పిన తర్వాతనే, అరే పలానా కారణాల్లో నేరం చేశారు, పలానా కారణాల వల్ల నేరం చేశారు అని చెప్పే అవకాశం. అంటే పలానా పాపం వాడికి మైండ్ సెట్ బాగాలేదు, ఏజ్ తక్కువ, తెలియదు, ఇమ్మెచ్యూర్ అని చెప్పడానికి ఉంటుంది. ఎందుకంటే కన్విక్షన్ ముందు చెప్పలేడుగా. కన్విక్షన్ ముందు వరకు ఏం చేస్తాడు? నా తప్పులేదని చెప్తాడు. తప్పు చేశాడని నిరూపించిన తర్వాత అప్పుడు పలానా కారణాల వల్ల చేశారనే అవకాశం వస్తుంది. సో కాబట్టి కన్విక్ట్స్కి మిటిగేటింగ్ సర్కమ్స్టాన్సెస్ గురించి మాట్లాడడానికి అవకాశం అనేది కన్విక్షన్ తర్వాతే వస్తుంది. అదే ప్రాసిక్యూటర్కి ఫస్ట్ నుంచి వీడు మామూలుడు కాదు, అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ ముందు నుంచి చెప్తారు. ఇతను నార్మల్ వాడు కాదు, వీడు రిపీట్ అఫెండరు, ఎన్ని తప్పులు చేశాడు, అసలు ఎంత గ్రూసమ్ నేచర్ ఇది, ఆ విక్టిమ్ ఎంత సఫర్ అయిందో చూడండి అని ఎమోషన్స్ని ఫ్లేరప్ చేస్తారు ప్రాసిక్యూటర్స్. ది ప్రాసిక్యూషన్ ఆన్ ది అదర్ హ్యాండ్ presents its case from the beginning on how heinous అంటే క్రూయల్ అని, ద క్రైమ్ అనేది అసలు ఎంత హీనస్ ఇది, అండ్ హౌ మచ్ ద అక్యూజ్డ్ డిజర్వ్డ్ మ్యాక్సిమం పనిష్మెంట్. అక్యూజ్డ్కి ఖచ్చితంగా మ్యాక్సిమం పనిష్మెంట్ పడాలి, ఎలాగైనా సరే పడాలి అనేది ఎవరు చెప్తారు? వీళ్ళు. సో మనకి స్కేల్ ఎవరి వైపు టిల్ట్ అయి ఉంది? ప్రాసిక్యూటర్ వైపు. ద కాన్స్టిట్యూషన్ బెంచ్ మే కమ్ అప్ విత్ న్యూ గైడ్ లైన్స్. అందుకే కాన్స్టిట్యూషన్ బెంచ్ అనేది కొత్త గైడ్ లైన్స్తో వస్తే బాగుంటుంది. అండర్ విచ్ ద ట్రయల్ కోర్ట్స్ దెమ్సెల్వ్స్ కెన్ హోల్డ్ ఏ కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ ఇంటు ది ఫ్యాక్టర్స్. సో శిక్ష విధించడానికి ముందే విచారణ జరుగుతున్న కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ట్రయల్ కోర్ట్స్, అక్కడే మొత్తం అన్ని ఫ్యాక్టర్స్ని ఇన్వెస్టిగేట్ చేసే అవకాశాన్ని కల్పించడం. అంటే ట్రయల్ కోర్టు ఉరిశిక్ష విధించే ముందు ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఇన్వెస్టిగేట్ చేశాకే చెయ్యాలని చెప్పి గైడ్ లైన్స్ తీసుకొస్తే బాగుంటుంది అనేది ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ అప్బ్రింగింగ్, ఎలా పెరిగాడు, ఎడ్యుకేషన్ ఏంటి, సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఏంటి, బిఫోర్ డిసైడింగ్ ది పనిష్మెంట్, వీటన్నిటిని ముందే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్వెస్టిగేట్ చేసేలాగా గైడ్ లైన్స్ తీసుకురావాలనేది పాయింట్ అనమాట. ద లీగల్ అండ్ మారల్ డైలమా ఆఫ్ సెండింగ్ సమ్వన్ టు ద గ్యాలోస్. గ్యాలో అంటే అర్థం ఏంటంటే వుడెన్ స్ట్రక్చర్, ఎక్కడైతే ఉరి వేస్తారో ఆ వుడెన్ స్ట్రక్చర్ని గ్యాలోస్ అంటారు. సెండింగ్ సమ్వన్ టు గ్యాలోస్ అంటే డెత్ పెనాల్టీ విధించడం అనమాట, ఉరిశిక్ష విధించడం. అర్థమైందా? అది ద లీగల్ అండ్ మారల్ డైలమా. ఈ లీగల్ డైలమా, అసలు ఉరిశిక్ష, మారల్ డైలమా, ఉరిశిక్ష మంచిదా కాదా, ఈ డైలమాస్ అన్ని విల్ సబ్సిస్ట్ ఓన్లీ యాజ్ లాంగ్ యాజ్ ద డెత్ పెనాల్టీ రిమైన్స్ ఆన్ ది స్టాట్యూట్ బుక్. చట్టంలో డెత్ పెనాల్టీ ఉన్నంత వరకే ఈ ఆస్పెక్ట్స్ అనేవి మనకి డైలమాస్ ఉంటాయి. డెత్ పెనాల్టీయే లేకపోతే, డెత్ పెనాల్టీ అనేది తీసేస్తే అప్పుడు అసలు ఉంచాలా కాదా, ఈ మారల్ డైలమా, లీగల్ డైలమా, లీగల్గా రూల్స్ ఏం చెప్తున్నాయి, లేదా మారల్గా అసలు ప్రాణం తీయడం అనేది కరెక్టేనా, అది రైట్ టు లైఫ్ని ఉల్లంఘించినట్టు కదా, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్నీ ఎప్పుడు వస్తాయంటే యాజ్ లాంగ్ యాజ్ డెత్ పెనాల్టీ ఈజ్ అలౌడ్ ఇన్ ది స్టాట్యూట్ బుక్. చట్టంలో, స్టాట్యూట్ అంటే చట్టం అది అలౌ చేసినంత వరకు డైలమాస్ వస్తాయి. చట్టంలో తీసారనుకోండి అప్పుడు ఈ డైలమాయే ఉండదు అని అర్థం. సబ్సిస్ట్ అంటే ఉండడం అని అర్థం.
సబ్సిస్ట్ అంటే ఉండడం అనే మీనింగ్ వస్తుంది మీకు ఇక్కడ. చూడండి ఇవాళ ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నారో మీరు. చాలా ఇంట్రెస్టింగ్ ఎడిటోరియల్ అమ్మ ఇది, మంచి వొకాబులరీ. ఓకే, రిమైన్ ఇన్ ఫోర్స్ అనే మీనింగ్ వస్తుంది సబ్సిస్ట్ అంటే. సో దీనిపైన మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాను, అంటే ఎడిటోరియల్లో ఉన్న కంటెంట్ సరిపోదు, మీరు ఇంకొంచెం రీసెర్చ్ చేసి రాయాలి. డెత్ పెనాల్టీ హ్యాస్ నో ప్లేస్ ఇన్ లిబరల్ డెమోక్రసీస్. కామెంట్, లిబరల్ డెమోక్రసీస్లో డెత్ పెనాల్టీకి అసలు ప్లేస్ లేదు. లిబరల్ అంటే అర్థం ఏంటంటే ప్రజలకి హక్కులు కలిగి ఉన్న, ఫ్రీడమ్ ఉన్న, లిబర్టీ ఉన్న డెమోక్రసీస్, ప్రజాస్వామ్యాల్లో ఉరి శిక్షకి లేదా డెత్ పెనాల్టీకి నో ప్లేస్ అనేది ఇది స్టేట్మెంట్. దానిపైన మీ యొక్క వ్యూస్ మీరు పెట్టి ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి. ఓకేనా, దట్స్ అబౌట్ ఇట్.